హలో ఇంట్లోకి రౌడీలు వచ్చి గొడవ చేసేస్తున్నారండి. తొందరగా రండి. బండి తిప్పు బండి తిప్పు. ఆగండి, నేను చంద్ర ఫాదర్ ని. ఎమర్జెన్సీ వాటికి వెళ్ళాలి. ఈ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు, చూడటానికి వీల్లేదు. ఐఎమ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, యూ కాంట్ స్టాప్ మీ. సార్ నా మాట వినండి ప్లీజ్. బాబు బాబు చంద్రం చంద్రం. సార్ డాక్టర్ ఏమవుతారు? మా అబ్బాయి అండి. ఏం జరిగింది? క్రష్ ఇంజురీ ఇన్ రైట్ లెగ్, బిలో ద నీ అంబిటేషన్ చేయాలి. సగం కాలు తీసేయాల్సి ఉంటుంది. పోయింది, పరువు పోయింది, మర్యాద పోయింది, మా కుటుంబ గౌరవం మొత్తం గోదాట్లో కలిసిపోయింది. ఆడి వల్ల మా అత్త కూడా పోయింది. ఏమయ్యా, ఇంట్లో జరగకూడదు జరిగింది, ధైర్యం చెప్పాల్సింది పోయి ఎప్పుడు మాట్లాడి ఊరుకో. ఏంటా ఊరుకునేది? ఏం తెలుసు నీకు? ఊరుకోవాలంటే ఊరుకోవాలి. ముసుకో. ప్రతి అడ్డమైన వచ్చి నాకు అడ్వైజ్ ఇచ్చేవాడే. కరుణాకర్ బిఏ గోల్డ్ మెడలిస్ట్ రౌడీలతో గొడవపడి పోలీసులకు దొరికిపోయి క్రిమినల్ అయిపోయాడు. ఇంకా వాడికి జన్మలో గవర్నమెంట్ జాబ్ రాదు. ఇదిగా కోటకు మంది దగ్గర పుడుకులు పుడుకులు పుడుకులో నమ్ముకో. ఏంటి గుడ్లు వేసుకుని భయపడిపోతాం ఏంటి బొక్క? ఇప్పుడు అదంతా ఎందుకు వదిలేయండి? ఏంటయ్యా వదిలేది? అసలు ఎందుకు వదలాలి? అయినా ఒక క్రిమినల్ గారికి నా కూతురు ఇవ్వడం ఏంటి? అవసరమైతే ఇంత విషమిచ్చి చంపేస్తాను కానీ ఆడికి మాత్రం నా కూతురు ఇవ్వనంతే. ఏట్రా నువ్వు ఇచ్చేది? ఇప్పుడు నేను చెబుతున్నాను, నా కొడుకుని కూతురు కాదు కదా, సంబంధం కూడా అక్కలేదు. నా కొడుకు ఏ పని చేసినా దాంట్లో న్యాయం ఉంటుందిరా. నా కొడుకు గోల్డ్ మెడలిస్టే కాదురా, గోల్డ్ రా. నీతో మాట్లాడరా పోరా. చూడమ్మా, అక్కడ వాడికి ఏమైందో తెలీదు. ఇక్కడ నా తల్లి చచ్చిపోయి పుట్టాడు దుఃఖంతో ఉంటే నన్ను వదలాల్సి వచ్చింది పోయి పంచాయతీ పెడతాడా? ఈ సిగ్గులేనాడితో సంబంధం కలుపుకోవాలనుకోవటమే నా కొడుకు కోసం. వాడినే వద్దు, నాకు ఈ సంబంధం నాకెందుకురా? రే ఇక జీవితంలో నీ మొహం నాకు చూపిస్తూ పోరా. రే పోరా అంటే అన్నయ్య అంటే గన్నయ్య ఇంటెల్ నుండి పట్టుకుని నేను మాట్లాడుతుంటే ఓహో మీ ఇద్దరు ఒకటే బ్లడ్ కాదు. ఏంటా గొడవ? ఏం లేదా బాబు, మా ఫ్యామిలీ అఫైర్. మీరు వెళ్ళిపోమని చెప్పు. ఏంటి వెళ్ళిపోమన్నది? నీ కొడుకు నీ మాట వింటే నా కూతురు కూడా నా మాట వింటుంది. ఏమే నా మాట వింటావు కదా? వినవా? సరే నువ్వు కూడా నన్ను అవమానించవే. అవును ఇద్దరిది ఒకటే ప్లేట్ కదా. మీరంతా సుఖంగా ఉండండి, అంతా సుఖంగా ఉండండి. నేను కూడా మేమలా చచ్చిపోయికి వెళ్ళిపోతా. నేను చచ్చిపోతా. నా మనిషి వాడు ఏమిటండి ఇదంతా? నాశనం అయిపోతాను నన్నేమనంటే. అత్త చచ్చింది నేను పరామర్శ చేస్తే నన్ను అవమానపరుస్తారా? నోర్మయ్యి నువ్వు నోరు మూసే. పడ్డాడి తెలుస్తుంది, బాధలు చేయటం పడ్డాడి తెలుస్తుంది. అసలు దీని అందరికి కారణం మీ ఇద్దరు. ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను బతకడం ఎందుకు? బాగా బతకండి. వెంకట్రాజు మీ బాబాయ్ లోపలికి వెళ్ళి తలుపు ఏం చేసుకుంటున్నాడు ఏమో. వీరాజు, ఓయ్ వీరాజు, తొందరగా రారా. మీ మాయ లోపలికి తలుపులు కొట్టురా, బద్దలు కొట్టు. ఒక్క పిల్లని అడిగిందల్లా ఇచ్చి గారాభంగా పెడితే ఏం ప్రయోజనం రా? నా మాట విందు, నా మాటకు విలువ లేదు. అలాంటప్పుడు బతికినా చచ్చినా ఒకటే. నాన్న మాట వింటానని చెప్పవే, చెప్పు. అది వినదే,
అది వినదు. అది నువ్వు సుఖంగా ఉండండి. నేను మాట్లాడతాను కదా. అమ్మా, మీ నాన్న చచ్చిపోతానంటున్నాడే. నాన్న మాట వింటానని చెప్పమ్మా. చెప్పవే. చెప్పదే. ఇదిగో, నువ్వు గనక మీ నాన్న మాట వినకపోతే నేను కూడా మీ నాన్నతో పాటు చచ్చిపోతాను. నీకు దండం పెడతానే. దయచేసి నా పసుపు కుంకాలు నాకు దూరం చేయకు. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అదిగో, అది వింటానందిగా. ఇక చాలా. నువ్వెంత చెప్పినా వినిపించదు.